బయట తిరిగేటప్పుడు కాస్త దుమ్ము ముక్కులోకెళ్తే ఏమవుతుందిలే అని లైట్ తీసుకుంటున్నారా? మావా, నీకు తెలియట్లేదు. నీ ఊపిరితిత్తుల లోపలికి వేల సంఖ్యలో మైక్రోస్కోపిక్ హంతకులు ప్రవేశిస్తున్నారు. ఆ దుమ్ము కణాలు అంటే కేవలం మట్టి కాదు, అవి నీ ఊపిరితిత్తులను లోపల నుంచి కోసేసే పదునైన కత్తులు. నువ్వు గాలి పీల్చినప్పుడు ఆ దుమ్ము కణాలు ముక్కు దాటుకుని నేరుగా వెళ్లి నీ ఊపిరితిత్తుల చివరి భాగం అల్వియోలీని అటాక్ చేస్తాయి. అక్కడ ఈ దుమ్ము పేరుకుపోయి రక్తం లోపలికి ఆక్సిజన్ వెళ్లకుండా ఒక గోడలా అడ్డుపడతాయి. దాంతో నీ బాడీలో ఆక్సిజన్ తగ్గిపోయి లోపల ప్రతి కణం ఊపిరి ఆడక గిలగిల కొట్టుకుంటుంది. దీనివల్ల నీ లోపల క్రానిక్ ఇన్ఫ్లమేషన్ మొదలవుతుంది. నీ బాడీ ఆ దుమ్ముని బయటికి పంపలేక లోపల ఒక యుద్ధమే జరుగుతుంది. అదే రేపు పొద్దున సిలికోసిస్, ఆస్తమా లేదా సిఓపిడి లాంటి భయంకరమైన రోగాలుగా మారి మనిషిని బ్రతికుండగానే శవంలా మారుస్తాయి. WHO లెక్కల ప్రకారం గాలి కాలుష్యం వల్ల ఏటా 70 లక్షల మంది ఇలాగే ప్రాణాలు వదిలేస్తున్నారు. నీకు వచ్చే ఆ చిన్న దగ్గు, తెల్లవారుజామున వచ్చే ఆయాసం, ఇవన్నీ నీ ఊపిరితిత్తులు పగిలిపోవడానికి వస్తున్న ముందు